హ్మ్. ఇక్కడ ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలండి మనం. చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం మాట్లాడుకోవాలి. దీని పేరు మురళీ నాయక్. అతనికి మనందరం కూడా ఖచ్చితంగా సలాం కొట్టి తీరాల్సిందే. అతను మన తెలుగు వీరుడు. అగ్నివీరుడా వందనం. యుద్ధ క్షేత్రంలో నేలరాలిన తెలుగు బిడ్డ. ఆపరేషన్ సింధూర్లో పాక్పై పోరాటం. జమ్మూ కాశ్మీర్లో అమరుడైన మురళీ నాయక్. శ్రీ సత్యసాయి జిల్లా కళ్ళితాండాల విషాదం. నిజంగా ఈ వార్త చదువుతుంటే కూడా ఒక రకమైన ఈ గూస్ బంప్స్ వస్తుంది అనమాట. అంటే దేశం కోసం చనిపోవటం కూడా గర్వకారణం. దేశం కోసం ప్రాణాలు పెంచడం గర్వకారణం. దేశం కోసం ఏమన్నా చేయటం నిజంగా ఆ జన్మకు అంతకు మించిన సార్థకత ఏముంటుంది చెప్పండి. దేశం కోసం ప్రాణాలు అర్పించి, దేశం కోసం శత్రుదేశంతో పోరాడి, దేశం కోసం కడవరకు నిలబడి, చివరికి ఆ దేశ జెండా ఒంటిపై కప్పుకొని చనిపోయిన తర్వాత ఆ దేశ జెండా ఒంటిపై కప్పుకొని వెళ్ళిపోతే ఆ జన్మకి అంతకన్నా ఏం కావాలనుకుంటారు ప్రతి భారతీయ సోదరుడు, ప్రతి సైనికుడు కూడా. అతను చనిపోయినంత మాత్రాన ఏమీ నష్టం కాదు. 10 మంది వస్తారు అలాంటి వాళ్ళు. మీ చేతగానితనం ఇది, మా సైన్య బలం అది. ఆ కుటుంబం నుంచి ఇంకోళ్ళు రెడీగా ఉంటారు మా సైన్యంలోకి రావడానికి. ప్రతి భారతీయుడికి నేను చెప్తుంది అదే. ఇక్కడ కూర్చొని సోషల్ మీడియాలో అడ్డమైన ప్రచారాలు చేయకండి దయచేసి. సోషల్ మీడియాలో అడ్డమైన ప్రచారం చేయకండి. మీరేమీ చేయకపోయినా పర్వాలేదు, సైలెంట్గా కూర్చోండి చాలు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే పోండి, బోర్డర్కి వెళ్ళండి. అక్కడ చాలామంది అవసరం ఉన్నారంట, మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు. మీరు అనొచ్చు, మరి మీరేం చేస్తున్నారండి అని. ఏసీ రూముల్లో కూర్చొని మేకప్లు వేసుకొని మీరు చేస్తుంది ఏంటి అనొచ్చు. మేము ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నామండి. ఇళ్లలో కూర్చొని పనికి మాలిన సోషల్ మీడియా మెసేజ్లు, ఫేక్ మెసేజ్లు, ఈ వాట్సాప్ యూనివర్సిటీ మెసేజ్లు మేము షేర్ చేయట్లేదు, మేము చెప్పట్లేదు. ఎంతో కొంత ఇక్కడ కూర్చొని మేము ప్రజల్ని చైతన్యపరిచే విధంగా మేము ప్రయత్నం చేస్తాం కూడా. ఖచ్చితంగా మేము దేశం కోసం ఉంటాం, సైన్యం వెంటే మేము ఉంటాం. కాబట్టి పిచ్చి పిచ్చి మెసేజ్లు, ఫార్వర్డ్ మెసేజ్లు దయచేసి చేయకండి. నిన్న చూశాను, ఇంకేముంది, ఉప్పు పప్పులు పెరిగిపోతున్నాయంట, మనకి పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయంట, కొని తెచ్చిపెట్టుకోండి అని చెప్పి ఒక పెద్ద వాదన. నిన్న మాట్లాడదాం, వాటి గురించి మాట్లాడదాం. ముందు మనం ఒక్కసారి వాటి గురించి ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది. మనం ఒకసారి ఈ అగ్నివీరుడు గురించి మాట్లాడదాం. మనం మురళీ నాయక్ గురించి మాట్లాడదాం ఒకసారి. మనం ఆపరేషన్ సింధూర్లో తెలుగు బిడ్డ వీరమరణం పొందాడు. సరిహద్దుల్లో దేశమాత కోసం పోరాడుతూ నేలకొరిగారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన మురళీ నాయక్ 25 ఏళ్ళు అంటండి అబ్బాయి వయసు, చిన్న పిల్లోడు. 25 ఏళ్ళు చిన్నతనం నుంచే సైన్యంలో చేరాలని కోరిక. అదే మక్కువతో కష్టపడి ఆర్మీలో చేరారు. కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో సేవలందిస్తూ గురువారం అర్ధరాత్రి పాక్తో జరిపిన ఎదురుకాల్పుల్లో అమరుడయ్యాడు. మురళీ స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్ళితండ. తండ్రి శ్రీరామ్ నాయక్, తల్లి జ్యోతిబాయి. మురళీకి రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదిలి ఆర్మీకి వెళ్ళిపోయాడంట. ఎంత గ్రేట్ చూడండి అసలు. నిజంగా మనలో మా రైల్వేలో ఉద్యోగం వస్తే ఇంక అంతకు మించి ఏముంది అనుకుంటాం, కానీ దేశం కోసం రైల్వే ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఆర్మీకి వెళ్ళిండంట ఇతను. 2022 డిసెంబర్లో అగ్నివీర్గా సెలెక్ట్ అయ్యాడు. మరో ఏడాదిన్నరలో అగ్రిమెంట్ పూర్తి చేసుకొని వస్తాడని కళ్ళగంటున్న తల్లిదండ్రులు మురళీ వీరమరణం గురించి తెలిసి దుఃఖసాగరంలో మునిగిపోయారు. తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కడే కొడుకంటండి పాపం అతనికి, వాళ్ళ ఫ్యామిలీకి. మురళీ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి ముంబైలో జీవనోపాధి పొందుతున్నారు. ఏకైక సంతానమైన మురళీని నాగినాయని చెరువు తండాలో అమ్మమ్మ దగ్గర నుంచి చదివించారు. 10వ తరగతి వరకు సోమ్దేపల్లి, ఇంటర్మీడియట్, డిగ్రీ అనంతరం అనంతపురంలో పూర్తి చేశారు. శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి దంపతులు తండాలో మంగళవారం జరిగిన జాతరలో పాల్గొనడానికి ముంబై నుంచి వచ్చారు. బంధువులు, సన్నిహితులతో ఆనందంగా గడిపారు. అంతలోనే దుర్వార్త వినాల్సి వచ్చిందని రోధిస్తున్నారు. పంజాబ్లో పనిచేస్తున్నట్టు చెప్పాడే తప్ప జమ్మూ కాశ్మీర్లో డ్యూటీ అని మాకు చెప్పలేదని మురళీ తండ్రి శ్రీరామ్ నాయక్ తెలిపారు. గురువారం ఉదయం మాతో వీడియో కాల్ మాట్లాడాడు. తాను బాగున్నానని, మేము ఎలా ఉన్నామని అడిగాడని, అంతలోనే దుర్వార్త వినాల్సి వచ్చిందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి చేయడానికి వాళ్ళు సంబంధాలు కూడా చూస్తున్నారంటండి. నిజంగా ఇది కదా ఒక వీరుడి లక్షణం అంటే. ఎక్కడున్నానో కూడా అంటే ఒకవేళ మళ్ళీ పేరెంట్స్ భయపడతారేమో అని చెప్పి పంజాబ్లో డ్యూటీ చేస్తున్నా అని చెప్పి బోర్డర్లో డ్యూటీ చేసి వీరమరణం పొందాడు. ఇది కదా నిజంగా. ఒక్కసారి అతనికి మనందరం చేతులెత్తి సెల్యూట్ చేసినా, నమస్కరించినా ఎటువంటి తప్పు లేదు.
ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం వీలైనంత వరకు సాయంగా ఉంటుంది. చేతనైనంత వరకు కుదిరిన వాళ్ళు వాళ్ళ కుటుంబానికి ఏమన్నా సహాయం చేయగలిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో మాట చెప్పుకోవాలి. ఇప్పుడు ఏమైందంటే ఈ ఒక ఫేక్ బ్యాచ్ తయారైద్దండి. ఒక ఫేక్ బ్యాచ్ తయారైపోద్ది. మేము ఆర్మీకి ఫండ్స్ ఇస్తున్నాము అని చెప్పి కొంతమంది కలెక్ట్ చేస్తున్నారండి డబ్బులు. భారతదేశ ఆర్మీ ఎక్కడా ఫండ్స్ అడగట్లేదు, అడగదు కూడా. ఆ కర్మ మనకి లేదు. ఎవడో చెత్తనా కొడుకు మేము ఫండ్స్ కలెక్ట్ చేసి ఆర్మీకి పంపిస్తామంటే నమ్మకండి. మేము ఫండ్స్ కలెక్ట్ చేసి అమరులైన సైనికుల కుటుంబాలకు పంపిస్తామంటే నమ్మకండి. మీ ఫోన్లో యుద్ధం వస్తున్నప్పుడు ఒకవేళ మీ దగ్గర బాంబులు పడుతున్నప్పుడు కొన్ని సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి అని కొన్ని మెసేజ్లు వస్తే నమ్మకండి. ఏదైనా సరే ప్రభుత్వం నుంచి వస్తేనే నమ్మండి. పిచ్చి పిచ్చి వార్తలు నమ్మకండి. ఉప్పులు పప్పులు కూరగాయల రేట్లు పెరిగిపోతాయి, ఇప్పుడే 2 నెలలు సరిపడా సరుకులు తెచ్చిపెట్టుకోండి అనే వార్తలు కూడా నమ్మకండి. కావాలంటే మెడిసిన్స్ లాంటివి తెచ్చిపెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఈ ఉప్పులు పప్పులు ఏమీ రేట్లు పెరగవు, ఏమీ నష్టం జరగదు. మీలాంటి వాళ్ళ ఫేక్ ప్రచారం వల్ల ఇప్పుడు ఏమైపోద్దంటే పలానా వాడి దగ్గర బాగా డబ్బులు ఉంటాయి, బాగా బలిసిన ఉంటాడు. వాడేం చేస్తాడంటే 2-3 నెలలు కాదు 6 నెలలకు సరిపడ సరుకులు కొని తెచ్చిపెట్టుకుంటాడు. దానివల్ల ఏమైద్ది, సామాన్యుడు ఒకేసారి కొనలేడు కదా, వాడికి రేటు పెరిగిపోద్ది, దానివల్ల వాడికి ఇబ్బంది అయిపోద్ది దానివల్ల. కాబట్టి ఇట్లాంటి పనికిమాలిన ప్రచారాలు చేయకండి. మీరు దేశానికి మంచి చేయకపోయినా పర్లేదు, దయచేసి చెడు చేయకండి. ఎటువంటి వాట్సాప్ యూనివర్సిటీ వార్తలు, ఈ ఫేస్బుక్, ఈ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఈ పనికిమాలిన వార్తలు నమ్మద్దు. ప్రతిరోజు పొద్దున సాయంత్రం భారతదేశ త్రివిధ దళాల నుంచి కొంతమంది 2 మహిళలు ఒకతను లేదా 2 మహిళలే ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది, ఏం జరుగుతుంది ప్రతిదీ మనకి చెప్తున్నారు. దయచేసి ఈ గ్యాప్లోపు మీ యొక్క సొంత తెలివితేటలు వాడకండి. ఇంతే. మీరేమి బోర్డర్కి పోయి యుద్ధం చేయవాలని అవసరం లేదు. ఇక్కడుండి నష్టం చేయకుండా చాలు మీరు.